ఒక గొప్ప చరిత్ర సృష్టించేంతటి పెద్దదైతే ఉంది పేరు. అదే కాకుండా మనం బతుకున్నప్పుడు మనం ఎంతమంది చేస్తామో కాకుండా మనము పిల్లలకి, మన కుటుంబ సభ్యులకి, స్నేహితులకి, బంధువులకి ఇచ్చేటువంటి సంస్కారం కానీ ఇలాంటివన్నీ మేము అడిగిన వెంటనే చిన్నబ్బాయి గారితో ముందు మాట్లాడాము, ఆంజనేయులు గారితో ముందు మాట్లాడాము. ఆంజనేయులు గారు మాట్లాడినప్పుడు వాళ్ళు చిన్నబ్బాయి మా పక్కనే ఉన్నారండి, మాట్లాడండి అని అంటే చిన్నబ్బాయి నిర్ణయం తీసుకోలేదమ్మా. మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడతానండి, మా అన్నయ్య గారితో మాట్లాడాలండి అన్నారు. అది ఎంత సంస్కారం అది. వాళ్ళ అన్నయ్య గారితో మాట్లాడితే నేను అందరితో మాట్లాడి మళ్ళీ చెప్తానండి అన్నారు. 5-10 నిమిషాల్లోనే మళ్ళీ ఫోన్ చేశారు, సార్ చేద్దామండి నేత్రదానం, ఇద్దరికి చూపు వస్తుంది, నలుగురికి చూపు వస్తుంది అంటే అంతకన్నా కావాల్సిందే ఉంది అని. మన పిల్లలకి జ్వరం వస్తే తట్టుకుంటాం అమ్మ. పొద్దున సాయంత్రం వెళ్ళే మోషన్ నేను 4 సార్లు వెళ్తేనే అయ్యో 4 సార్లు వెళ్ళిండి, 5 సార్లు వెళ్ళిండి ఏంటి అని డాక్టర్లు చుట్టూ తిరుగుతాం. పెద్ద అయినా అంతే కదా. మరి అలాంటిది మన పిల్లల్లో ఎవరైనా, మన స్నేహితుల్లో, చుట్టాలలో ఎవరితోనైనా కూడా కళ్ళు లేకుండా ఇట్లా గుడ్డిగా ఉంటే ఎట్లా పరిస్థితి? మరి అలాంటి వాళ్ళకి చూపు రావాలంటే తల్లి ఉంటుందమ్మా. అయ్యా నాకు 2 కళ్ళు ఉన్నాయి కదా, ఒక కన్ను తీసి పెట్టండి, 2 కిడ్నీలు ఉన్నప్పుడు ఒక కిడ్నీ ఒప్పుకుంటున్నారు, ఒక లివర్లో సగం తీసి పెట్టండి అంటున్నారు. మరి అలాంటప్పుడు నా కన్ను ఒకటి తీసి పెట్టండి అని తండ్రి కన్నా ముందు వచ్చేది తల్లి. తల్లి తర్వాత తండ్రి వస్తాడు పెద్ద ఆయన. కానీ తల్లి అలా అన్నా కూడా చట్టం ఒప్పుకోదమ్మా. ఈ డాక్టర్లకు తెలుసు, హరినాథ్ గారు, డాక్టర్ పుల్లారావు గారు, వాళ్ళకి తెలుసమ్మా. ఒకటే అంటారు డాక్టర్లు, చట్ట ప్రకారంగా చెయ్యాలి అని అంటే చనిపోయిన వాళ్ళే నేత్రాలు ఇవ్వాలి. నేత్రాలు అంటే మొత్తం అంతా డిస్టర్బ్ ఏం అవ్వదమ్మా. వాళ్ళ దాంతోనే చూపు వస్తుంది. ఎంతమందికి వస్తుంది? ఈ రెప్ప తీసినాం అనుకోమా, కంటి రెప్ప ఉంది కదమ్మా, ఈ నల్లగుడ్డు ఉంది కదమ్మా, ఈ నల్లగుడ్డు మీద ఉన్న ఒక పొర, ఈ పొర తీస్తే ఈ పొరతో ఒకరికి, ఈ పొరతో ఒకరికి చూపు వస్తుందమ్మా. మరొక 25 ఏళ్ళ ఆడపిల్లకి చూపు వస్తే ఆ తల్లిదండ్రులు ఎంత ఆశీర్వదిస్తారమ్మా. పెద్దయినా తల్లిదండ్రి నా బిడ్డకి వాళ్ళ చూపు వచ్చింది, ఏ దేవుడు ఇచ్చిండో అంటారా తండ్రి తల్లి, ఆ దేవుడిని స్వర్గంలో ఉంచండి. అదే అలానే ఆ పిల్లల్ని కానీ ఆ కుటుంబాన్ని కానీ ఎంతో మంచిగా చూడండి అని చెప్పి ఆ తల్లిదండ్రులు అంటారమ్మా. అంటారా తల్లి అన్నం పెట్టిన తల్లికే దండం పెడతారు. అలాంటిది అలాంటి గొప్ప కార్యక్రమానికి ముందుకు వచ్చారమ్మా పిల్లలు. చాలా సంతోషం. ఒక గుడ్డు మొత్తం తీస్తారా, ఒక పొర తీస్తారా సార్? అయితే ఊరి పెద్ద ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే లోపలికి మొత్తం తీయాలన్నమాట. ఈ తెల్లది ఉంది కదా తీయాలి. ఏదైనా అంతే 2 నిమిషాల పనే. ఏది తీసినా మనకి ఇట్లే పెట్టేస్తారు, మనకి ఏది అవపడదు. అట్లా ఇప్పుడు ఎవరు ముందుకు రాకపోతే ఎప్పుడో నెలకి 2 నెలలకి ఒక మరణం వస్తే నేనే తీసేది. అప్పుడు మనకేంటంటే గవర్నమెంట్ నుంచి సహకారం సరిగ్గా లేదు. అప్పుడు మెటీరియల్, దీనికి ఒక కాస్ట్లీ మెటీరియల్ ఉంటుంది. ఒక కన్ను ఒక సీసాలు, ఇంకొక కన్ను ఇంకో సీసా, ఆ మెటీరియల్ లేకుండే. ఆ మెటీరియల్ ఒక డెత్ అయిన బాడీ హైదరాబాద్ పోయిన తర్వాత రావడానికి మళ్ళీ 3-4 నెలలు పట్టేది అన్నట్టు. గత 20 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. కానీ ఈ మధ్య కాలంలో ఈ 6 నెలలు మా హరినాథ్ డాక్టర్ గారు, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, మీ అందరూ తెలుసు ఆయన కూడా, ఆయన ఏంటంటే అసలు ఎందుకు మనం వెనకబడుతున్నాం, ఎందుకు చేయకూడదు, ఎందుకు అవేర్నెస్ తీసుకురావద్దని సార్ ముందుకు వచ్చిండు. ఒక టీమ్ ఫామ్ చేసుకున్నాం. చంద్రశేఖర్ అని ఆయన సోషల్ వర్కర్, పాప ఏం జాబ్ లేదు, మెడికల్ రిప్రజెంటేటివ్ ఉండే, మొత్తం సొసైటీకి అంకితం అయిపోయాడు. గతంలోనే రక్తదానం రక్తం వల్ల ప్రజలు నిలబెట్టాలా, ప్రాణాలు నిలబెట్టాలని రక్తదాన శిబిరాలు చేసి ఇప్పుడు కూడా మిడ్నైట్ ఏ టైంలో కూడా ఆయన కాల్ వచ్చినా కూడా, అది తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక, ఆయన ఎమ్మడినే బ్లడ్ అరేంజ్ చేస్తాడు. అంత నెట్వర్క్ ఉంది ఆయన. సో అది చేస్తూనే ఈ యొక్క కంటి సమస్యల మీద, కళ్ళదానం మీద ముందుకు వచ్చిన జానీ అని ఒక ప్రత్యేకమైన టెక్నీషియన్ మనకు వచ్చినానండి. ఎస్పెషల్గా ఇదే 24/7 24 hours ఈ పనే. ఇప్పుడు ఇదైనా మరుక్షణం అంటే డెత్ అయిన ఊర్లో మళ్ళీ 30 కిలోమీటర్ల మేము పోతాం. మేమిద్దరు అవైలబుల్ ఉన్నా లేకపోయినా ఈ బాబు పోయి తీసుకున్నాం. ట్రైనింగ్ అట్లా ఇచ్చినాం. తర్వాత మా అందరికి కూడా ఐబీసీ ఛానల్ ఉంది కదా, ఒక మేడం, శైలజ మేడం ఉంటుంది. ఆవిడ ఏంటంటే సోషల్ ఇంపాక్ట్ లీడర్గా ఒక పదవి ఇచ్చి ఆవిడ కూడా మా టీంలో జాయిన్ చేస్తుంది. ఆమె ఎందుకంటే యూట్యూబ్లో బాగా పరిచయం చేస్తుంది, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అంటారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఒక 10 మంది వాళ్ళు 100 మందికి 1000 మందికి షేర్ చేస్తారు ద్వారా. సో అందుకని ఈ మధ్యకాలంలో ఎక్కువ మరి కార్యాలు మేము సేకరించగలుగుతున్నాం. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత 6 నుంచి 8 గంటల్లోపు మనం ఈ కళ్ళని తీసుకొని పోవచ్చు. మీరు అందరూ తెలియాలని చెబుతున్నా, 6 నుంచి 8 గంటల్లోపు తీయొచ్చు. ఒకవేళ ఈ ఫ్రీజర్ బాక్స్లో పెట్టారు, మేము దూరంగా ఉన్నాం అనుకోండి, 12 గంటల వరకు కూడా తీయచ్చు. ఇది తీసిన 24 గంటలలోపు మనం ఒక ఐ బ్యాంక్ పంపిస్తాం హైదరాబాద్లో. అక్కడ ఎల్వి ప్రసాద్లో ఉంది,
వాసనలో ఉంది, అగర్వాల్లో ఉంది, పుష్పగిరిలో ఉంది, ఇట్లా పలు హాస్పిటల్లో ఉన్నాయి. మనం ఈ మధ్య ఎక్కువ కాలం ఎల్వి ప్రసాద్కి, తర్వాత వాసన్కి, అగర్వాల్ హాస్పిటల్కి ఎక్కువ పంపిస్తున్నాం. వాళ్ళు మనం పంపించిన 24 గంటల దీన్ని ప్రాసెసింగ్ చేసి మరొక 3 రోజుల్లో ఈ కళ్ళను వేరే వాళ్ళకి అమర్తూనే ఉంటారు. ఎందుకంటే అక్కడ లిస్ట్ ఉంటుంది. ఇది చెన్నై వెళ్ళొచ్చు, బెంగళూరు వెళ్ళొచ్చు, తర్వాత ఇంకా పెద్ద పెద్ద నగరాలు కూడా పోవచ్చు. ఎందుకంటే ఆ లిస్టు ప్రకారం ఈ కళ్ళు ఎవరికైతే మ్యాచ్ అవుతాయో ఆ మ్యాచింగ్ ప్రకారం చేస్తారు. మీరు గమనించారో లేదో, ఆ మధ్య ఫేమస్ సినీ యాక్టర్ పునీత్ రాజ్ కుమార్, ఒకప్పుడే స్టార్ రాజ్ కుమార్ కొడుకు, ఆయన నేత్రదానం ఎక్సర్సైజ్ చేస్తూ మరణిస్తే ఒక దేహదారుణ్యం గల వ్యక్తి హార్ట్ అటాక్ వచ్చింది. అతని కళ్ళుని నలుగురికి ఉపయోగపడ్డాయి, నలుగురికి అదృష్టి వచ్చేటట్టు చేశారు. సో ఆ విధంగా ఎవరైనా కళ్ళతో వచ్చి ఇక్కడ వాళ్ళు ఎక్సెప్ట్ క్యాన్సర్, హెచ్ఐవి జబ్బులు తప్ప మిగతా ఏ బీపీ, ఏ షుగర్, ఏ కిడ్నీ, ఏ లివరు, గుండె ఏది ఉన్నా కూడా మనం తీయచ్చు. ఆపరేషన్ అయినా తీయచ్చు, ఆపరేషన్ కాకపోయింది. చిన్న వయసు నుంచి ముసలి వాళ్ళ వయసు వరకు కూడా మనం ఈ నేత్రాలు తీసి ఉపయోగించవచ్చు. సో అట్లా ఖచ్చితంగా మనకి లింగయ్య గారు చూడలేదు, కూర్చోండి. ఇప్పుడు కుటుంబీకులు మన నుంచి దూరం పోయిండు, చనిపోయిండు, ఏడుపు, బాధ, కష్టం ఇవన్నీ ఉంటాయి. అవి ఒకప్పుడు ఈ కళ్ళను వేరే వాళ్ళని అమర్చిన తర్వాత ఆ మనిషి ఉన్నట్లే బతుకున్నట్టే కదా. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐ బ్యాంక్ నుంచి కూడా మనకు ఒక సర్టిఫికెట్ వస్తుంది పెద్దది, శ్రీ భక్త కన్నప్ప లింగయ్య గారు అనే టైటిల్ ఇట్లా మేము తెచ్చేస్తాం మీకు. మన ఇంట్లో అది పెట్టుకుంటే చూసిన ప్రతి క్షణం మన లింగయ్య గారు మనతో ఉన్నట్టే, అవునా కదా. మా నాన్నగారి కళ్ళు ఎక్కడ ఉన్నాయి, మా తాతగారి కళ్ళు ఇంకా చూస్తున్నాయి ప్రపంచాన్ని అనే నినాదం మన మధ్యలో ఉంటుంది. కాబట్టి ఇది ఒక తృప్తికరమైన ఒక కార్యక్రమంగా మనం అందరం కూడా భావించాలి. ఇదే కాదు, మన కుటుంబంలో ఈ విలేజెస్లో ఎక్కడున్నా సరే మనందరం కూడా ఈ యొక్క అవగాహన మిగతా వాళ్ళకి పంపించేయడం కూడా మనందరం కూడా తోడ్పాటు కావాలి. సో ఆ విధంగా కొన్ని లక్షల మంది, దాదాపు మన దేశంలో 93 లక్షల మంది జనాభా అంధత్వంతో బాధపడుతున్నారు. అందులో 13 లక్షల పైన చిలుకు ఈ పొర లేక బాధపడుతున్నారు, ఈ కార్ని అనే పొర. మరి 13 లక్షల మంది బాధపడుతున్నప్పుడు ఈ కార్ని ఎంతమంది ఇస్తున్నారు? ఒక వేలల్లో ఉంది. మళ్ళీ కొత్తగా ఉద్భవించే కార్నియల్ బ్లైండ్నెస్ మళ్ళీ లక్షల్లోకి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది గమనించి నడుం బిగించి మన అందులు కూడా మనలాగా జీవించాలి. ఒక అంధత్వంలో వ్యక్తి, ఒక చూపు లేని వ్యక్తి, అంధత్వంలో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో మనం 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఇట్లా 2 నిమిషాలు చూడండి. అంధకారం అంటే ఏందో తెలుస్తుంటుంది, అంటే చీకటి అంటే ఇదే. పాపం గుడ్డి వాళ్ళు ఎట్లా ఈ సమాజంలో నడుస్తున్నారు, ఈ ప్రకృతిని చూడలేకపోతున్నారు, ఈ అందాలను చూడలేకపోతున్నారు, మనం తినేటట్లు వాళ్ళు తినలేకపోతున్నారు. అన్నంలో ఏ పురుగు ఉందో, ఏ రాయి ఉందో, ఏం పండుదో, ఏ మలినం ఉందో తినలేకపోతున్నారు. ఒక్కసారి ఊహించుకోండి. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి? ఇలాంటి కార్యక్రమం చేస్తే ఆ అంధులకి వెలుగునిస్తాం కదా. ఆ అంధులున్న కుటుంబాల్లో మనం కొంత జ్యోతిని వెలిగిస్తున్నట్టే కదా. ఒక అంధుడు ఓ పనికి పోలేడు, ఓ డబ్బులు రావు, కుటుంబాన్ని పోషించుకోలేడు, మీరు చూస్తూనే ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఖచ్చితంగా మేమైతే ఇంత బాధాకర విషయంలో, ఇంత కష్టంలో, ఇంత ఏడుపు సమయంలో కూడా మీరు ముందుకు వచ్చి ఇంకా ప్రజలకు ఒక మంచి కనువిప్పు కలిగే అవేర్నిస్తున్న ఈ కుటుంబీకులకు నిజంగా మేమైతే మా అందరి తరఫున మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఖచ్చితంగా వారి ఆత్మకు శాంతి కలుగుద్ది. మీ అందరికి కూడా మా నల్గొండ ప్రజల పక్షాన, డాక్టర్ల పక్షాన, అలాగే మా లయన్స్ క్లబ్ మిత్రుల పక్షాన కూడా మీ అందరూ కూడా మా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము పూనుకుంటున్నాం. ముందు కూడా మనం అందరూ కూడా ఆరోగ్యంతో ఉండాలని మన కోరిక. సరే, మరణాలు తప్పవు కదా, అనివార్యమై ఇవాళ లింగయ్య గారు, రేపు నేను, ఇంకోసారి అట్లా అయితేనే ఉంటుంది. కాబట్టి మనం ఒక బాధ్యతాయుతంగా సమాజంలో పుట్టి పెరిగినందుకు ఈ భూమి మీద మంచి పని ఏం చేస్తున్నాం అన్నప్పుడు ఇదిగో చనిపోయిన తర్వాత మనం ఇలాంటి మంచి పనులు చేస్తాం అనేది ప్రజలు గుర్తుంచుకోవాలని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఈ 5-10 మినిట్స్లో అయిపోద్ది. అందరూ కూడా మీరు లేడీస్ కూర్చోండి అమ్మా. సినిమా థియేటర్లో సినిమా రీల్ ఒక దగ్గర ఉంటుంది, లైట్ ఒక దగ్గరకు వస్తుంది, మధ్యలో బొమ్మ ఎక్కడో పడుద్ది, అవును కదా. ఈ రీల్ లేకపోతే అక్కడ బొమ్మ పడుద్దా? రీల్ ఉంది, అక్కడ తెర ఉంది. ఈ లైట్ లేకపోతే బొమ్మ పడుద్దా? కన్ను కూడా అంతే. కన్నులో ముందు భాగం తెల్లపొర, కార్ని అంటాం, మధ్యలో లెన్స్ ఒకటి ఉంటుంది, లాస్ట్లో రెటీనా అని ఉంటుంది. కళ్ళు కనపడకపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఈయనకి సపోజ్ ఈయన కళ్ళు కనపడకపోవడానికి కారణం లెన్స్ అనేది,
ఈ పొర కాదు, ఈ పొర తేటగానే ఉంటుంది, ఈ క్లియర్గానే ఉంటుంది. దీని వెనక ఒక కటకం అనే లెన్స్ ఉంటుంది. ఆ లెన్స్లో శుక్లం అనే ఏర్పడినప్పుడు ఆయనకు మసక కనపడుతుంది. ఇది కాదు కారణం. సో ఇది ఖచ్చితంగా హెల్దీగా ఆరోగ్యకరంగా ఉంటుంది. దీన్నే మనం చేస్తాం అట్లా. ఇప్పుడు ఇది చూడగానే ఇది పని చేయదని మాకు అర్థమవుతుంటుంది. ఈయనకు ఇప్పుడు ఈ మనిషికి మసక వచ్చింది నల్లగుడ్డు వలన కాదు, లోపల ఉన్న రెటీనా వలన, మధ్యలో ఉన్న శుక్లం వలన, యాక్యుయస్ అని ఒక ఫ్లూయిడ్, గమ్ము లాంటి బంక లాంటి ఫ్లూయిడ్ ఉంటుంది, దానివల్ల. అంటే స్టడీ చేసినప్పుడు కొంత అర్థమైంది, మీకు ఐడియా ఉండదు కాబట్టి చెబుతున్నా. ఈ ముందు భాగం వల్ల కాదు అట్లా. అంటే 3 నెలలు అయిపోయి సెకండ్ ట్రైమిస్టర్లో 5 నెలలకు వచ్చింది. డాక్టర్ స్కానింగ్ చేసి బిడ్డ ఎదుగుదలలో తేడా ఉంది, మీకు నెలలు నిండుతాయి కానీ బిడ్డ పుట్టగానే సరిపోతుంది, పెద్ద ఉపయోగం ఉండదు, కాబట్టి మీరు బిడ్డను తీయించేసుకోండి అని చెప్పారు. ఆమె చేసిన పని ఏంటంటే, నేను బిడ్డను తీయించుకోను, నేను ప్రెగ్నెంట్ కంటిన్యూ చేస్తాను, బిడ్డ చనిపోయినా పర్లేదు నాకు అని చెప్పి 9 నెలలు 9 మాసాలు మూసి కాన్పు అయిన తర్వాత ఆమె పర్పస్ ఏంటంటే, ఆమె ఉద్దేశం ఏంటంటే, ఆ బిడ్డ పుట్టిన తర్వాత అవయవాలను దానం చేసేసింది బిడ్డని, దానికోసం ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసింది. సో అట్లాంటి మహత్తరమైన వ్యక్తులు ఉన్న ఈ సమాజంలో మనం చనిపోయిన బాడీ దగ్గర నుంచి మనం తీసుకోవడమే ఉంది, అది ఇద్దరికి చూపునిస్తుంది. సో జీవితాంతం వాడు ఇదే కనుక లేకపోతే అది మందులకి మాకులకి వచ్చేది కాదు, ఆపరేషన్కి వచ్చేది కాదు. దానికి కంటికి కన్నే ఇవ్వాలి. కన్ను బతికున్న వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం అడగడం కూడా సబబు కాదు. సో శాస్త్రజ్ఞానం ఎంతవరకు పెరిగిందంటే, చనిపోయిన వ్యక్తిని కూడా, చనిపోయిన బాడీ దగ్గర నుంచి కూడా మన అవయవాలను తీసుకొని ఉపయోగించుకోవాలంత సైన్స్ పెరిగింది. అది గుండె, ఊపిరితిత్తులు, లేకపోతే కిడ్నీస్, ఇంకా చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే శాస్త్రజ్ఞానం రాలేదు. కానీ కంటి వరకు కూడా చనిపోయిన వ్యక్తుల నుంచి తీసుకోవచ్చు. కానీ ఏదంటే 6 నుంచి 8 గంటల వరకు తీసుకోవాలి. కానీ ఇట్లా ఫ్రీజర్ బాక్స్లో కనుక ఉంచితే మనం 12 నుంచి 15 గంటల వరకు తీసుకోవచ్చు. సో సైన్స్ అంతా పెరిగినప్పుడు మనం కూడా దానికి కోఆపరేట్ చేసేసి, సో మన దేశంలో ఉన్న అందులకి చూపును ప్రసాదించే అంత మహాభాగ్యం ఇంతకంటే పుణ్య కార్యక్రమమే ఉంటుంది. సార్ ఈ సందర్భంగా అంటే టాపికే అమ్మ, 6 నెలల నుంచి మా రాము ధర్వేశ్వరంలో ఒక హెల్త్ క్యాంప్ పెట్టాలి సార్ మా ప్రజలకు, మా వెంకటరెడ్డి గారు మీకు ప్రోత్సాహం ఇస్తారు అన్నీ చెబుతుండవు. మాకు కుదరట్లే, ప్రతి సండే ఏదో ఒక పని పడుతుంది. ఖచ్చితంగా అడిగినారు సార్, మనం ఐఎంఏ లయన్స్ క్లబ్ కలిసి ఆవో గావు చెల్లైన కార్యక్రమంలో ఒక సండే ఒక సండే ఇక్కడ క్యాంప్ పెట్టేసి మల్టీ స్పెషల్, మళ్ళీ అందరూ డాక్టర్ మ్యాక్సిమం డాక్టర్ తీసుకున్నారు. యాక్చువల్గా వీళ్ళందరికీ అందరూ తెలుసు దగ్గరే, కానీ ఇక్కడికి వచ్చి క్యాంప్ చేయడం అనేది కూడా ఒక కొత్త అనుభూతి. వాళ్ళకి కూడా కొంచెం ఏప్రిల్ 7 మార్చ్ కాదు ఏప్రిల్, మరి ఎండ బాగుంది. ఓకే చూడండి, మా కంటిలో ఏమి తేడా లేదు. కళ్ళు తీసిన తర్వాత కూడా చక్కగా నిద్రపోతున్నట్టే ఉన్నాడు, కానీ ఏమాత్రం తేడా రాదు. నేను చిరస్మరణీయుడు ఇంకోటి చెబుతాను కదా, చేస్తూనే మరి తను యాక్సిడెంట్లో ఇదైతే తనలో ఉన్నటువంటి అన్ని అవయవాలను డొనేట్ చేసి దాదాపు 9 మందికి పునర్జీవం ఇచ్చిన బ్రెయిన్ డెడ్ అండి. ఈరోజు పనిచేయదు, మిగతా ఇక ఫ్యామిలీ మెంబర్స్ కూర్చోబెట్టి మాట్లాడితే ఇట్లా ఉంది పరిస్థితి.